అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పబ్లిసిటీ పొందిన వ్యక్తి ఎవరు ఈ నా ఒక గత వారం రోజులుగా అంటే ఖచ్చితంగా షర్మిల అని చెప్పాలి. అది కూడా తన కుమారుడు వివాహ విషయంలో చాలా హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రారేమో, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటారేమో అనుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఆమె వచ్చేశారు. రాజకీయాల్లోకి రావడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే ఆమె బస్సు యాత్ర ప్రారంభించడం. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారితో చూసుకున్నా, మిగిలిన రాజకీయ పార్టీలతో చూసుకున్నా, ఎవరితో చూసుకున్నా అతి తక్కువ టైంలో ఒకేసారి సోషల్ మీడియాలో గ్రాఫ్ పెరిగిపోయింది షర్మిల గారిది ప్రచారంలో. దానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. అసలు జగన్ పేరు ఎత్తకుండా రాజకీయాలు నడుపుతారేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ లాంటి, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా మొన్న తెలంగాణ ఎన్నికలో ప్రచారం చేసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ కుటుంబ పార్టీలు నడుస్తున్నాయి అని అంటారే తప్ప కేసీఆర్ అని పేరు ఎత్తలేదు ఒక్కొక్క సందర్భంలో. అంటే వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు అయినా సరే ఆయన అక్కడ రాజకీయ వేదిక అయితే ఒక రకంగా మాట్లాడతారు, లేదంటే ఒక రకంగా మాట్లాడతారు. అటువంటి ప్రచారాలు చూసి ఇక్కడ కూడా షర్మిల ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమర్శిస్తారేమో అని అనుకుంటే రావడంతోనే ఆమె అటాక్ చేసేశారు. కంప్లీట్గా జగన్ రెడ్డి అంటూ ఒక్క పిలిచిన పిలుపు బాగా వైరల్ అయిపోయింది. అది చూసిన తర్వాత నాకైనా ఎంత పబ్లిసిటీ, ఏ టీవీలో చూసినా షర్మిలే, ఏ పేపర్లో చూసినా షర్మిలే, సోషల్ మీడియాలో ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా షర్మిలే, ఫేస్బుక్ పేజీల్లోనూ ఎక్స్లోనూ ఎక్కడ చూసినా షర్మిల. ఈ ప్రచారం చాలు, ఇంకెంతకు మించి ఏం కావాలి? దీని బిహైండ్ ద సీక్రెట్ ఏంటి అంటే జగన్ రెడ్డి అంటూ ఆమె విమర్శించడం మొదలుపెట్టడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎంత మైలేజ్ వస్తుందని ఒక్కసారిగా ఆమె ఊహించలేదు. ఒక రకంగా ఆ గ్రాఫ్ భారీగా పెరిగిపోయిందంట. అతి తక్కువ కాలంలో ఏ నాయకుడికి ఆంధ్రప్రదేశ్లో రానంత పబ్లిసిటీ గ్రాఫ్ ఒక్క ఆ పిలుపుతో, జగన్ రెడ్డి అని ఒక్క పిలుపుతో. అలాగే ఒక బాలకృష్ణ డైలాగ్ కూడా ఉనికి తీసుకున్నారు బస్సులో కూర్చున్నామే. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూడడానికి ప్రజలందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది. దాంతో ఆమె గ్రాఫ్ కూడా, అంటే పబ్లిసిటీలో జగన్ని విమర్శిస్తే షర్మిల గారికి ఈ స్థాయిలో గ్రాఫ్ వస్తుందా అనడానికి ఇదే నిదర్శనం.